పెద్దవాళ్ళు ఈరోజు చాలా బాధపడేటటువంటి విషయం ఏంటంటే పిల్లలు మా మాట వినట్లేదండి. పిల్లలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే మా పేరెంట్స్ మాకు ఎక్కడ టైం ఇస్తున్నారండి, పెద్దవాళ్ళని ఎందుకు టైం ఇవ్వట్లేదంటే ఎక్కడ కుదురుతుందండి, పిల్లలే మాకు టైం ఇవ్వట్లేదండి, మేము సండే సాటర్డే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు మాకు టైం ఇవ్వట్లేదండి, ఒరే బాబు ఒరే అమ్మ ఉసే అమ్మ ఎందుకు ఇవ్వట్లేదే టైము అని అంటే మాతో వాళ్ళు ఎప్పుడు ఉన్నారండి. ఇవన్నీ మాట్లాడేది ఎవరు? జెన్ జీ. ఇవాళ రేపట్లో దాదాపు నెల రోజుల నుంచి జెన్జీ అనేటటువంటి పదం ఎంత నలుగుతుందో. ఈ జెన్జీ గురించి చాలా విషయాలు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే ఈ ఎపిసోడ్ తల్లిదండ్రులు పిల్లలకు కూడా చూపించండి. ఈ విషయాలన్నిటినీ కూడా మన ముందు ఉన్నారు గంప నాగేశ్వరరావు గారు. వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మందిని తయారు చేశారు వ్యాపారస్తులుగా, అద్భుతమైనటువంటి స్పీకర్స్గా, పొలిటీషియన్స్గా, వాట్ నాట్. ఏ సెక్టర్లో ఎవరు రాజుగా నిలబడాలి అని అంటే ఆ స్కిల్స్ని ఇచ్చి నిలబెట్టినటువంటి ఒక గొప్ప, నిజంగా చెప్పాలి అని అంటే ఎవరెస్ట్ అనుకోవచ్చు నిజంగా నా దృష్టిలో. వారి గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. చాలా ఇలా మాట్లాడారు. సరే, ఎవరెస్ట్ ఎప్పుడు కూడా ఎందుకు ఎవరెస్ట్ అన్నానంటే దాన్ని ఎవరు గుర్తించరు, కానీ అది లేకపోతే ఈ పాటికి భారతదేశం ఉండేది కాదు. కొన్ని వేల మందిని మీరు తయారు చేశారు, చేస్తాను ఇంకా చేస్తారు, ఇప్పటికీ చేశారు, ఇంకా చేస్తారు, ఇంకా తయారవుతారు. బట్ గంపా నాగేశ్వరరావు గారు ఏంటి అనేటటువంటి తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా అది ఎవరెస్ట్ అనేటటువంటిది మన దేశాన్ని ఎలా కాపాడుతుందో ఈ యువతని కూడా అలా చాలామందిని కాపాడుతూ వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారు. దట్స్ వై ఐ కాల్ యూ. సార్ జెన్జీ, yes, my pet subject, my favorite subject. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా, ఎప్పటి నుంచి మాట్లాడుతున్నా. అదే సార్, మీరు తయారు చేస్తున్నదే వాళ్ళని, మీకు బాగా తెలిసే వాళ్ళ గురించి. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ ఈ విధంగా సొసైటీకి దూరం అయిపోయారు, పేరెంట్స్కి దూరం అయిపోయారు, అలాగే బాధ్యతలకి దూరం అయిపోయారు? ఇది వాళ్ళ నుంచి వినిపిస్తుంది. మీ 3 ప్రశ్నలకు జవాబు చెప్తాను. సొసైటీకి వాళ్ళు దూరం కాలేదు, బాధ్యతలు దూరం కాలేదు, పేరెంట్స్కి దూరం కాలేదు. పేరెంట్స్ దూరం చేశారు, బాధ్యతలను దూరం చేశారు, సొసైటీకి దూరం చేశారు, దూరం చేయబడ్డారు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నా తెలుసా? యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. యూత్ను వాడుకుంటే దేశం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ ఇస్తున్నాం వాళ్ళకు? ఏదో సినిమాలు ఉంటుంది, ఇంకా నీ చేయి నా చేతిలో ఉన్నట్టుగా. వాళ్ళకి ఏం అధికారం ఇస్తున్నామో, ఏమి వాళ్ళ ఆలోచనలు వింటున్నామో. రే ఎంపీ తీసుకో, వానికి ఎంపీ సిస్టంలే, వాళ్ళకి ఎంపీసీలో పడిస్తున్నారు. వానికి బైపీ సిస్టంలే, వానికి ఏదో చేయాలని ఇష్టమో. నువ్వు కావురా, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చదువు, నువ్వు వాడు దేంట్లో రానిస్తాడో గమనించావా? వాడు స్కేటింగ్లనా, క్రికెట్లనా, వాడు పాటలనా, ఆటలనా, వాడి లోపల ఎనర్జీ ఏ తండ్రైనా కనిపెట్టాడా, ఏ తెల్లనే కనిపెట్టారు? ఒక 5% కనిపెట్టుంటారు అంతే. 5% కూడా ఎక్కువ అండి, ఒక 2% కనిపెట్టుంటారు. ఎక్కడ ఏ పేరెంట్స్ టైం ఇస్తున్నారు? పేరెంట్స్ ఎప్పుడు టైం ఇస్తున్నారు? చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద పుట్లే, చెడ్డ వాళ్ళు కాబడ్డారు బికాజ్ ఆఫ్ చెడ్డ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. చెడ్డ పిల్లలు పుట్లే, చెడ్డ టీచర్లు ఉన్నారు కాబట్టి కొంచెం టీచర్ వారి, చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చెడ్డ పిల్లలు అయ్యారు. కానీ చెడ్డ పిల్లలు పుట్లే. ఎవడు పుట్టప్పుడు చెడ్డోడు మంచివాడు అనుకుంటారా? పుడతాడంతే, వాడు కాబడతాడు. నెంబర్ 1 పేరెంట్స్. పేరెంటింగ్ ఎక్కడుంది? పేరెంటింగ్ ఎవరు చేస్తున్నారు? ఈమె బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది, ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది, వాడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు. 3 బ్యాగులు సాయంత్రం వస్తాయి, 3 బ్యాగులు అడ్డం పడతాయి. ఒక ప్రశ్న సార్, అంతే. ఇద్దరు కష్టపడితే తప్పితే వాళ్ళు ఇల్లు వెళ్ళదు, ఏం చేయమంటారు? చేయండి, నిర్ధారణ చేయండి. వాడు పిల్లలు కనకండి అంటే మళ్ళీ బాధ్యత ఎవరు చూసుకుంటారు? అని ఒక రోడ్డు మీద పడేస్తారా? పశువు కాదు కదా, పశువు కూడా కేర్ ఉంటుంది, పశువు కూడా కేర్ ఉంటుంది. పశువు కూడా టైం స్పెండ్ చేయండి. మీరు మార్నింగ్ 10 o'clock వెళ్ళిపోండి, సాయంత్రం 5 o'clock అంటే 5 తర్వాత అబ్బాయితో ఎంత టైం ఇస్తున్నారు, అమ్మాయితో ఎంత టైం ఇస్తున్నారు, బుధమే చేసుకొని ఎన్నిసార్లు మాట్లాడారు. వీడియో టీవీ చూస్తూ కూర్చుంటాడు, ఆమె మొబైల్ కూర్చుంటుంది. వాడు ఎక్కడ? నేను ఏ స్కూల్కి వెళ్ళినా సరే చాలామంది పిలుస్తూ ఉంటారు. స్కూల్స్కి వెళ్ళి చాలా ఇష్టంతో వెళ్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు తక్కువ ఇచ్చినా సరే ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా? సార్ మీ పిల్లలకు నాకు ఫీజు ఇవ్వండి, మీ టీచర్లు కూడా క్లాస్ తీసుకుంటా, అది ఎక్స్ట్రా బోనస్. సాయంత్రం మాత్రం పేరెంట్స్ పిలవండి సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను కోరుకునేది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు సాయంత్రం పేరెంట్స్ వెళ్తే మార్నింగ్ కోర్సులో 10% డిస్కౌంట్ ఇస్తారు. నేనైతే పేరెంట్స్కి టోటల్గా డిస్కౌంట్ ఇస్తానని చెప్పిన. లేదు, పేరెంట్స్ రారు అంటున్నాడు. నేను రానన్నాను. పేరెంట్స్ రాకపోవడం కారణం ఏంటండి? మీరు బోరింగ్ స్పీచెస్, బోరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. టైం లేదు సార్, టైం లేదు.
సాటర్డే ఈవినింగ్ మేము పెట్టండి, ఎందుకు రావాలి? ఫ్రైడే ఈవినింగ్ పెట్టండి. ఎందుకు రారు? అదే మీ పిల్లలకి ఏదో లాభం అవుతుంది రారా? వస్తారు, తప్పకుండా వస్తారు. అట్లా మోటివేట్ చేస్తూ ఉంటాను. రావడం మొదలుపెట్టారు ఇప్పుడు. మన అనంతపురంకి వెళ్ళాను, 2000 మంది పేరెంట్స్. అనంతపురం సూపర్ 2000 మంది సూపర్. పేరెంట్స్. అంత హ్యాపీ అనిపించింది. సార్ వీళ్ళు వస్తారంటే ఇట్లా గంపనాగేశ్వరరావు వస్తున్నాడు, మీ పిల్లలు నేను రాసిచ్చాను స్క్రిప్ట్, మీ పిల్లలకు ఏమి చెప్తే మీ మాట వింటారో మీ మాట విధంగా చేసి, మీకు గౌరవం ఇచ్చే విధంగా చేసి, ఓకే వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకోవడం చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలంటే మీ ప్రజెంట్స్ అవసరం అని రాపించాను. సూపర్. అదేం చెప్పలే, నేనే చెప్పాను పిల్లలు పెంచాలో. పిల్లలు తెలియదండి 6 ఏళ్ల వరకు ఎలా పెంచాలి మనకు తెలుసు కదా. ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితము చెప్పారు పిల్లల్ని ఎలా పెంచాలో. మనం ఎక్కడ చేస్తున్నామో 6 ఏళ్ల వరకు ఎలా పెంచాలి, 12 ఏళ్ళ వరకు పెంచాలి, 18 ఏళ్ళ వరకు. 6, 12, 18 3 సార్లు చూసుకుంటే అవసరం లేదు. ఇంకా ఎక్కడ పెంచుతున్నారు? వీడు 16 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలని కారణము 12 ఏళ్ళు వచ్చినాయి, 12 ఏళ్ళు తీసుకున్న నిర్ణయాల కారణం 6 ఏళ్ళు వచ్చినాయి. కొట్టొద్దు, తిట్టొద్దు, కొడుతున్నారు, తిడుతున్నారు. మనం తెన్నులు తిన్నాం చిన్నప్పుడు, కాకుండా బాధ్యతతో ఉండి ఆ ప్రేమ చేశారు. ప్రేమ చేయట్లేదు, వన్ సైడ్ ఉంది, వన్ సైడ్ ఇస్ రాంగ్. భయంతో ఎవ్వడు మారడు, భయంతో ఆ క్షణమే మారుతారు, తర్వాత మారడు. 2వ వయసులో అమ్మ 6 నుంచి 12 ఎన్ని క్వశ్చన్లు వస్తాయి పిల్లలకు. ఏ పేరెంట్స్ ఓపిక ఆచరిస్తున్నారు? ట్యాబ్ సార్. అదేంటి నాన్న అంటాడు వాడు మళ్ళీ అడిగాను. ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే తెలుసుకోవచ్చు కదా. ఇక్కడ పేరెంట్స్ కూడా అర్థం కాని విషయం ఏంటంటే సార్, వీళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మనకి కూడా జ్ఞానం వస్తుంది. ఎందుకంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, అది కూడా ప్రయత్నం చేయరు. ఇప్పుడు పెద్ద కష్టం కాదు. నేను విసిగిస్తున్నారు. స్టూడెంట్లో ఉన్నప్పుడు ఎస్పీ కాలేజ్, సర్దార్పల్లి కాలేజ్, నేను గాంధీనగర్లో ఉండేవాడిని. సిటీ సెంటర్ లైబ్రరీ చిక్కడపల్లిలో బుక్ కావాలంటే నడుచుకుంటూ వెళ్ళి, ఎక్కడికి మన సైకిల్ వెళ్ళలేదు, నడుచుకుంటూ వెళ్ళి బుక్ కోసం లైన్లో నిలబడి మాకు కావాల్సిన బుక్ 2 నెలలు 3 నెలలు దొరికేది. ఇప్పుడు ఏంటి, ఓపెన్ చేస్తే బుక్సే కదా, ఓపెన్ చేస్తే నాలెడ్జే కదా. నీ చాట్ జీపీటీ ఉంది, గూగుల్ ఉంది, ఎన్ని ఉన్నాయి. సో నువ్వు నేర్చుకొని చెప్పొచ్చు కదా. ఏం లేదు. మన ఒక స్కూలు హెడ్ మాస్టర్ ఫోన్ చేశాడమ్మా, చాలా అందరు వినాల్సింది రియాస్ అందరూ. ఆ హెడ్ మాస్టర్ ఏం ఫోన్ చేశాడంటే, సార్ మీరు రోజు ఇలా ఇబ్బంది పెడతా ఉంటారు, పిల్లలు అంటారు, ఈరోజు ఏమైందో తెలుసా సార్, చెప్పండి సార్. ఒక అబ్బాయి బర్త్డే అయితే వాళ్ళ నాన్న 5,000 రూపాయలు ఇచ్చి పంపించాడు స్కూల్కు. బర్త్డే సెలబ్రేట్ చేసుకోరా, అందరికి ఐస్ క్రీమ్ తినిపిరని చెప్పాడు. వాడు అబ్బాయి ఆ గేట్ దగ్గర ఐస్ క్రీమ్ బండి వస్తుంది కదా, అక్కడ నిలబడి బండ్లు 2-3 బండ్లు కొనిపించాడు అందరి పిల్లలకు. నేను ఏం చేయాలి సార్ అని వాళ్ళ నాన్నకు ఫోన్ చేయమని చెప్పాను. ఏం బాధ సార్ అని భయపడుతుండే మాస్టర్. ఫోన్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నాకు చిన్నప్పుడు మా నాన్న ఇవ్వలేదు, మా అబ్బాయికి సరిగ్గా ప్రాబ్లము. అదే జరుగుతుంది సార్. నాకు ఫోన్ చేసి ఒకసారి వాళ్ళ నాన్న నెంబర్ నాకు ఇవ్వని చెప్పిన. ఆయనతో 45 నిమిషాలు మాట్లాడినా. ఎంత తప్పు చేస్తుంది సార్, ఇలా ఎవరు చెప్పలేదు సార్, మాకు నా పిల్లలకు ప్రేమ చేస్తున్నాను అనుకున్నాను సార్. నేను ప్రేమ కాదు సార్, చెడగొడుతున్నాను సార్ నా పిల్లల్ని. సో ఈ రకంగా టైం ఎవరికి ఉంది? ఆ హెడ్ మాస్టర్ గారు కనీసం నాకు, ఆ ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేశారు. పోతే పోనీ అనుకుంటారు కదా, ఎందుకంటే గట్టి గంట లాభం ఉండే. ఒక స్కూల్ వాళ్ళు ఏం చేశారు, సార్ మా స్కూల్లో అడ్మిషన్లు బాగోవాలి సార్ అని చెప్పాడు. నేను మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండి, ఎటువంటి దాన్ని మార్కెట్ చేయగలను, నేను మీకు చేస్తాను. ఒక పని చేయండి, కొన్ని ఎక్స్ట్రా కరికులర్ పెట్టండి, చెస్, క్యారమ్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కష్టంగా వస్తాయంటే మీరు అనౌన్స్ చేయండి. పెట్టాడంటే అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ మంత్ పేరెంట్స్ వచ్చి, చదువు నేర్పిస్తావా, చెస్ నేర్పిస్తావా, నీ చదువా, కబడ్డీ, ఈ కబడ్డీ ఎందుకంటే మా పిల్లలకి నేర్పిస్తున్నారు అని ఆపేశారు పేరెంట్స్ వచ్చి. ఆయన ఫోన్ చేశాడు, ఏం చేయాలి సార్ అన్నాడు. ఏం చేయాలి బాస్ అంటే, మీరు వాళ్ళకి కరెక్ట్ కన్విన్స్ చేయలే. పిల్లలకు ఆటలతో లాభం చెప్పాలి, పేరెంట్స్కి ఆటలతో లాభం చెప్పాలి. వాడు ఫిజికల్గా మట్టిలో ఆడాలి, ఎండ కొట్టాలి, అప్పుడే వాడు గట్టిగా అవుతాడు కదా. అలాంటి విషయాలు మీరు చెప్పారా? చెప్పలేదు సార్. కౌన్సిలింగ్ చేయండి. అప్పుడు వాడు స్టార్ట్ చేయడం లేదు. నాందేడ్లో ఒక స్కూల్ వాళ్ళు అడిగారు, ఇలా కడితే హార్స్ రైడింగ్ పెట్టారు. ఇప్పుడు నాందేడ్ నెంబర్ 1 స్కూల్ అదే, హార్స్ రైడింగ్. పిల్లలకు హార్స్ రైడింగ్ ఆ వయసులో చేస్తే ఎలా తయారవుతారు పిల్లలు సార్? హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వాడి థాట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఇవన్నీ మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వస్తాయి. అంటే మనము జెన్జీ కంటే ముందు మాట్లాడదు, బిలో 18 వరకు ఏమవుతుందో మాట్లాడుకుందాం. బిలో 18లో కరెక్ట్ మనం ఇవ్వట్లే, బలవంతంగా రుద్దుతున్నాం. రీసెంట్లీ ఒక 3 నెలలు అయింది అనుకుంటా, నేను పట్టణ చేరు నుంచి ఒక ఇండస్ట్రీలో క్లాస్ తీసుకొని, నేను ఇండస్ట్రీ కూడా తీసుకుంటాను, జడ్జిలు తీసుకుంటాను, పోలీసు వాళ్ళు తీసుకుంటాను, విద్యార్థులు తీసుకుంటాను, పొలిటీషియన్ తీసుకుంటాను. అలా వస్తుంటే రోడ్స్ ఎలా ఉంటాయి కలర్లా చెప్పండి? రోడ్స్ మామూలు తార్ రోడ్స్. అంటే ఏ కలర్ ఉంటుంది? బ్లాక్ కాదు, తెల్లగా ఉన్నాయి.
హౌ ఇట్ ఈస్ సార్? మొత్తం లాస్ట్ ఎగ్జామ్ నాడు వాళ్ళు బుక్కులు చించి ఓకే, పేపర్స్ చించి అన్ని పడేశారు చించి మొత్తం. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్స్ చదువుకున్నాడు ఇంటర్మీడియట్ వాడు. వైట్ ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ వైట్ కనిపించాయి. కసి మొత్తం చూపించేసారు. 4-5 కిలోమీటర్స్ వైట్ కనిపించాయి. నెక్స్ట్ డే మనకి పేపర్లో కూడా వచ్చింది ఇట్లా. కానీ సో ఏం చదివిస్తున్నాడు, రుద్ది 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 రుద్ది, అది కాదు కదా.